నేను చెప్పే యాంగిల్‌లో ఇంకెవరు చెప్పరు. 'రామ్ చరణ్' కెరియర్‌ని మనం రాంగ్‌గా చూస్తున్నాం. గ్లోబల్ స్టార్ అని అనుకున్నాం కానీ నంబర్స్ ప్లస్ రియాలిటీ కలిపి చూస్తే వేరే స్టోరీ కనిపిస్తుంది. లాస్ట్ 10 ఇయర్స్ రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ 2 నంబర్స్ ఇంపార్టెంటే. అయితే ఈ గ్రాస్ ఎంత అలాగే బడ్జెట్ ఎంత అన్న దాని గురించి మనం ఆలోచిస్తే చాలా వెరైటీగా అయితే కనిపిస్తుంది. బట్ నంబర్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే వై దోస్ నంబర్స్ హ్యాపెండ్ అనేది ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇలా అంటున్నాను అన్నది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. సినిమా అంటే బిజినెసే కాబట్టి ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. వీటన్నిటిని ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మనం పెద్ద సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఆలోచిద్దాం. ఎందుకంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ అలాగే చరణ్ గారి యాక్టర్ గా ఎదిగిన ఆ తీరు గనక చూస్తే ఈ 10 ఇయర్స్ లో చాలా మారిందని చెప్పాలి. 2016 కి ముందు ఉన్న చరణ్ వేరు, ఆ తర్వాత ఉన్న చరణ్ వేరుని. ఇక పాయింట్ కి వచ్చేద్దాం. ధ్రువ అనే సినిమాతో 2016లో మన ముందుకు వచ్చారు రామ్ చరణ్ గారు. సినిమా బడ్జెట్ వచ్చేసరికి 50 crores పెడితే అది గ్రాస్ అయితే 90 crores కొట్టింది. సేఫ్ హిట్ అని చెప్పాలి. ఎందుకు అంటే రీమేక్ సినిమా అయినా సరే టైట్ స్క్రీన్ ప్లే ఉండడం వల్ల సినిమా అయితే బాగానే నడిచింది. బట్ ఇది చరణ్ గారి మార్కెట్ ని బిల్డ్ చేసే ఫిలిం అయితే కాదు. అది మనందరూ ఒప్పుకోవాలి. బట్ డెఫినెట్లీ అప్పటి వరకు మనం చరణ్ గారిని ఎలా చూసామో అలా అయితే ఇందులో కనిపించలేదు. చాలా కొత్తగా అయితే కనిపించారు. ఇక దాని తర్వాత వచ్చింది ద బ్యాంగర్ అనమాట. 2018లో రంగస్థలం అనే సినిమాతో మనం ముందుకు వస్తే 60 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా దాదాపుగా 210 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసి మ్యాసివ్ హిట్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఎందుకు వర్కౌట్ అయింది అంటే ఇమేజ్ బ్రేక్ అని చెప్పాలి. రూరల్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎమోషన్స్, అసలు చరణ్ గారు ఇలాంటి యాక్టింగ్ చేయగలరా అనిపించేలాగా మనల్ని అయితే షాక్ కి గురి చేసింది ఈ సినిమా అని చెప్పాలి. నాట్ ఓన్లీ చరణ్ గారి ఫ్యాన్స్, టోటల్ ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయితే గురైంది. ఒక కంఫర్ట్ జోన్ ని వదిలి ఒక బ్రేకింగ్ హిట్ తో అయితే మన ముందుకు వచ్చారు. మంచి క్యారెక్టర్ అయితే చేశారు. ఇక దాని తర్వాత వచ్చింది 2019లో వినయ్ వేదే రామ అనే సినిమా. ఈ సినిమాకి 90 కోట్ల బడ్జెట్ పెడితే గ్రాస్ మాత్రం 95 crores వచ్చింది. అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే ఓవర్ ద టాప్ సీన్స్ ఉన్నాయి, అలాగే అవుట్డేటెడ్ మాస్ ఫార్ములా అయితే బాగా ఫాలో అయ్యారు. ఆడియన్స్ కి ఆల్రెడీ ఎక్కి ఉందన్నమాట ఇది. సో ఇది ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయింది. సినిమా అయితే ఫెయిల్ అయింది. హౌఎవర్ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు కాకుండా వేరే వాళ్ళు తీసుంటే మేబీ ఈ గ్రాస్ కూడా 95 crores కూడా వచ్చేది కాదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే రంగస్థలం తర్వాత బోయపాటి గారు లాంటి డైరెక్టర్ తో ఒక మంచి సినిమాతో మనం ముందుకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి డెఫినెట్ గా కాంబోకి అట్లాగే చరణ్ గారి మీద ఉన్న హోప్స్ కి మినిమం 95 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ వేరే హీరో అయితే ఈ మాత్రం ఊపు కూడా ఉండేది కాదేమో నాకు అనిపిస్తుంది. ఇక దాని తర్వాత 2022లో త్రిబుల్ ఆర్ సినిమాతో మన ముందుకు వచ్చారు. 550 కోట్ల బడ్జెట్ తో పెడితే దాదాపుగా 1200 కోట్లకు పైగా అయితే కలెక్షన్స్ అయితే సాధించింది. గ్రాస్ గ్లోబల్ ఎక్స్ప్లోజన్ అని చెప్పాలి. ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి సూపర్ అంటే సూపర్ పబ్లిసిటీ దొరికిందని చెప్పాలి. ఒక యాక్టర్ గా ఇంకొక మెట్టు ఎక్కారు. అలాగే రామ్ చరణ్ అంటే తెలియని వాళ్ళు లేకుండా ఒక గ్లోబల్ ఇమేజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి. రాజమౌళి గారి బ్రాండ్, స్కేలు, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అవడంతో సినిమాకి అయితే డెఫినెట్ గా మ్యాసివ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు రామ్ చరణ్ గారు అలాగే రాజమౌళి గారు కలిసి చేసిన ఒక ఇండస్ట్రీ హిట్ గురించి అయితే మనం చెప్పాల్సిన విషయం అయితే లేదు. సో ఇవన్నీ కలిసి వచ్చినాయి. అలాగే రామ్ చరణ్ గారికి ఒక మెగా బ్లాక్ బస్టర్ అయితే పడిందని చెప్పాలి. ఇక 2023 ఒక ఘోరమైన సినిమాతో అయితే మన ముందుకు వచ్చారు. అది ఆచార్య. బడ్జెట్ అయితే 140 కోట్లు పెట్టి తీస్తే సినిమాకి అయితే 80 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. మేబీ రామ్ చరణ్ గారి కెరియర్ లో ఇదే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఇది ఒక అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అలాగే వీక్ ఎమోషన్ తో, అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత వస్తుంది అంటే డెఫినెట్ గా అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొరటాల శివ గారి దగ్గర నుంచి రెగ్యులర్ స్టోరీతోనే మనం ముందుకు రావడం వల్ల ఇది ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా అయితే ఉందన్నమాట. మనందరికీ తెలిసిందే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత వేరే డైరెక్టర్ తో ఏ సినిమా తీసినా సరే అవైతే ఇంప్రెస్ చేయడం చాలా కష్టం జనాల్ని అని. సో ఆ ట్రాప్ లో అయితే ఈ సినిమా అవ్వాల్సిన దానికంటే ఎక్కువ డిజాస్టర్ అయిందనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీమ్ మెటీరియల్ గా అయితే మారిపోయింది ఈ సినిమా పాతఘట్టంతో. ఇక నెక్స్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో 2024లో గేమ్ చేంజర్ మూవీతో అయితే మన ముందుకు వచ్చేసారు రామ్ చరణ్ గారు. అలాగే ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పొలిటికల్ డ్రామా దట్టు శంకర్ గారితో అంటే, కానీ సినిమా మాత్రం యావరేజ్ గా ఉన్నప్పటికీ కూడా సినిమాని పూర్తిగా బొక్కబోర్లా పడేశారు. బికాస్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పాలి. బడ్జెట్ కనుక కంట్రోల్లో ఉండుంటే మేబీ ఈ సినిమా ఇంత దూరం వెళ్ళేది కాదేమో అని చెప్పాలి. ఈ సినిమా బడ్జెట్ 250 నుంచి 400 కోట్ల వరకు ఉంది అని చెప్పేసి
అనేది ఒక క్లారిటీ లేని విషయాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో ఏ విధంగా చూసుకున్నా సరే గ్రాస్ అయితే హార్డ్లీ 200 crores కూడా దాటలేదు. బడ్జెట్ 250 అనుకున్నా సరే దాటలేదు. కాబట్టి ఇది ఒక అన్ప్రెడిక్టబుల్ సినిమా అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే స్కేల్ అయితే ఉంది, బట్ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. హైప్ వర్సెస్ కంటెంట్ అనేది ఇంత మిస్ మ్యాచ్ ఉంటే ఎవ్వరి సినిమా అయినా సరే బీభత్సంగా ఫెయిల్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా ఫెయిల్ అయిందని చెప్పాలి. బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టేశారు, కానీ ఆ బడ్జెట్ కి తగ్గ సినిమాలో స్టోరీ అయితే నాకు కనిపించలేదు. బట్ ఒకటైతే చెప్పాలి, స్టోరీ సినిమా అంత చండాలంగా ఉందంటే నాకైతే సినిమా బాగానే ఉంది అనిపించింది. బట్ నా ఒక్కడి మీద నడవదు కదా, ఆడియన్స్ అందరూ ఇచ్చిన తీర్పే ఫైనల్. కాబట్టి ఈ సినిమా అయితే ఫెయిల్ అయిందని చెప్పాలి. అలాగే మీలో ఎంతమందికి ఈ ఫెయిల్ అయిన సినిమాలు నచ్చాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టోటల్ గా 10 సంవత్సరాల్లో తీసిన సినిమాలు అన్నిటి బడ్జెట్ కనుక మనం కలుపుకొని చూస్తే 1140 కోట్ల బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ఇక వాటన్నిటిని కలుపుకొని గ్రాస్ అయితే 1860 కోట్లు అయితే వచ్చింది. మరి వీటన్నిటికీ కలిపి షేర్ ఎంత వచ్చింది అంటే 970 కోట్ల షేర్ అయితే వచ్చింది. సో ఇండివిజువల్ గా సినిమాలు చూస్తే ఒక సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు, ఒక సినిమాలో డిజాస్టర్స్ కనిపిస్తే, కానీ ఓవరాల్ గా కెరియర్ గ్రాఫ్ మొత్తం 10 years కింద తీస్తే మాత్రం చరణ్ గారి కెరియర్ లో లాభాల కంటే కూడా నష్టాలే కొద్దిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షేర్ 970 crores మాత్రమే వచ్చిందనమాట. బడ్జెట్ మాత్రం 1140 కోట్లు ఉంది. కాబట్టి డెఫినెట్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇది రియాలిటీకి కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్, అలాగే చరణ్ గారి యాక్టర్ గా ఎదిగిన ఆ తీరు గనక చూస్తే ఈ 10 years లో చాలా మారిందని చెప్పాలి. 2016 కి ముందు ఉన్న చరణ్ వేరు, ఆ తర్వాత ఉన్న చరణ్ వేరుని ఎవరైనా ఈజీగా చెప్పగలుగుతారు. సో అంత రేంజ్ లో పైకి వచ్చినప్పటికీ కూడా సరైన కంటెంట్, సరైన కథ ఎంచుకున్నప్పుడు సినిమాలు అయితే ఫెయిల్ అవుతున్నాయి. కానీ కరెక్ట్ కథతో వస్తే మాత్రం అవి ఏ రేంజ్ లో హిట్ అవుతున్నాయి అన్నది నేను మీకు విడిగా చెప్పనవసరం లేదు. ఓవరాల్ గా రికవరీ చూసుకుంటే మనకి 100% కంటే తక్కువే ఉందని మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. బికాస్ ఇదేది కూడా ఎవరో కల్పించి చెప్పింది కాదు, ఇంటర్నెట్ లో ఉన్న ఆ డేటా అలాగే కలెక్షన్ల మీద ఆధారపడే చెప్తున్నాను. ఎవరిని హట్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. బికాస్ ఐ లవ్ టిఎఫ్ఐ, ఐ లవ్ సినిమా అంటే బిజినెస్ కాబట్టి ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్యాటర్న్ గురించి మనం గమనిస్తే సుకుమార్ గారు అలాగే రాజమౌళి గారు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, అలాగే మంచి స్టోరీ టెల్లింగ్ తో చరణ్ గారిని ఎలా ప్రొజెక్ట్ చేయాలో అలాగే ప్రొజెక్ట్ చేశారు, ప్రజెంట్ చేశారు. కాబట్టి మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టారు. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుకుమార్ గారితోనూ రాజమౌళి గారితోనూ ఇండస్ట్రీ హిట్ అయితే ఆయన క్రియేట్ చేశారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వీటన్నిటిని ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మనం పెద్ద సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఆలోచిద్దాం. పెద్ద సినిమాకైతే బడ్జెట్ దాదాపుగా 200 నుంచి 300 కోట్ల వరకు అయింది అంటున్నారు, కానీ ఖచ్చితమైన క్లారిటీగా అయితే చెప్పట్లేదు ఎక్కడా కూడా. సో ఒకవేళ 200 అయినా సరే 300 అయినా సరే నాకు తెలిసి ఈ సినిమా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తే 600 crores వరకు అయితే వెళ్లే అవకాశం ఉంది. అంతకు మించి వెళ్తుందా అంటే డెఫినెట్ గా మనం ఊహించని మ్యాజిక్ ఏదో జరిగితే తప్ప అక్కడ దాకా వెళ్ళదు. నా వరకు ఈ సినిమా 600 crores వస్తే సూపర్ డూపర్ హిట్ అంటాను. ఇఫ్ యావరేజ్ అయితే కనుక మినిమం 400 to 500 crores అయితే కలెక్ట్ చేయాలి. ఇఫ్ అంత కలెక్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఇది ఒక సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది, కానీ కంప్లీట్ గా సేఫ్ అయితే అవ్వడం కష్టం. ఒకవేళ సినిమా కనుక సరిగ్గా ఆడకపోతే మనం చెప్పలేము, అది కనీసం 300 కోట్లు అయినా రావాలి. అప్పుడే ప్రొడ్యూసర్స్ కొంతలో కొంతైనా సేఫ్ అవుతారు. సో నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి సినిమా పైన ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నప్పటికీ కూడా రిలీజ్ అవుతున్న ఒక్కొక్క సాంగ్, అట్లాగే ఒక్కొక్క ఆ క్లిప్ ఏదైతే ఉందో ఆ టీజర్ లాంటివన్నీ కూడా సినిమాకి ఒక పాజిటివ్నెస్ అయితే పెంచుతూనే వచ్చాయి. అండ్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆ టీజర్ లాంటి కంటెంట్ ఏదైతే ఉందో అదైతే టాలీవుడ్ ని తగలెట్టేసిందని చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరు ఊహించలేదు, క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపిస్తున్న చరణ్ గారు ఒక్కసారిగా గదతో ఆ రేంజ్ లో ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. సో దీంతో కొంత హోప్ అయితే నాకు పెరిగింది. 600 crores వరకు ఈ సినిమా వెళ్తుంది ఏమో అని చెప్పి. ఎమోషన్ కంటెంట్ మన బుచ్చిబాబు బాగానే హ్యాండిల్ చేస్తాడు నా ఎక్స్పెక్టేషన్. సో ఇవన్నీ మ్యాచ్ అయితే ఈ సినిమా హిట్ కొట్టడం పెద్ద విషయం కాదు. మినిమం 500 నుంచి అబోనే కలెక్ట్ చేస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ దీనికి పాన్ ఇండియా రిలీజ్ అయితే ఉంది. ఓవరాల్ గా రియల్ క్వశ్చన్ ఏంటి అంటే రామ్ చరణ్ ఆల్రెడీ కన్సిస్టెంట్ టాప్ స్టారా కాదా అన్నది మనం చెప్పలేకపోతున్నాం. బికాస్ పెద్ద డైరెక్టర్స్ చేసినప్పుడు సినిమా కరెక్ట్ గా పడినప్పుడు వేరే హీరోలతో ఆ డైరెక్టర్స్ చేసేటప్పుడు వచ్చే కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చినప్పుడు సినిమానైతే సేఫ్ సైడ్ దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మేబీ బడ్జెట్ ఇష్యూస్ అనుకోవాలా, లేకపోతే సరైన కన్సిస్టెంట్ గా హిట్స్ పడట్లేదు కాబట్టి ఇలా అవుతుందా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు చరణ్ గారి పొటెన్షియాలిటీని కరెక్ట్ గా వాడుకోగలిగితే 2 years కి ఒక సినిమా తీసినా సరే
మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టడం ఖచ్చితం అని చెప్పడం నాకు ఎటువంటి డౌట్ లేదు. ఓవరాల్ గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేసి వెళ్ళండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే జై రామ్ చరణ్ కామెంట్ చేయండి.